రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆ మాటల యుద్ధం కాస్త కొంతమందిని టార్గెట్ చేసే ప్రయత్నం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. తాజాగా ఈ కార్ రేస్ ఫార్ములా అంశంలో కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేయడం, హైకోర్టుని ఆశ్రయించిన కేటీఆర్ క్వాష్ పిటిషన్ని హైకోర్టు కోర్టు వేయడంతో కొంత రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలోనే మాటల యుద్ధం కూడా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికన్నా ముందుగా గత 3 నెలలు చేసే దీపావళి ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవకతవకల విషయంలో బాంబులు వెళ్తాయి, దీపావళికి ముందే ఆట బాంబులు వెళ్తాయంటూ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు. ఏదైతే సీఎల్ వేదికగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావించిన అంశాలు రాష్ట్రంలో ఓ ప్రధానమైన చర్చకు దారితీశాయి. బాంబులు వెళ్తాయంటే ఏ రకమైన బాంబులు, ఏ స్థాయి వ్యక్తుల మీద బాంబులు వెళ్తాయనేది ఓ తీవ్రమైన చర్చకు దారితీసింది. ఆ తర్వాత కొంత సమయం దాటిపోయినా ఒక 3-4 నెలలు సమయం తీసుకున్న ఏదైతే అక్టోబర్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబులు వెళ్తాయని ప్రకటించిన నేపథ్యంలో డిసెంబర్ చివరి నాటికి ఈ కార్ రేస్ ఫార్ములా విషయంలో ఏసీబీ కేసు నమోదు చేయడంతో తొలి బాంబు బీఆర్ఎస్ పార్టీ నేత మీద పడింది. అది సాక్షాత్తు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మీద కేసు నమోదు చేయడంతో అది రాజకీయ కోణంలోనో లేదా వ్యక్తిగత అంశమా రకరకాల కోణాలలో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2023కు ముందు 2015 నుంచి 2023 మధ్య ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత రూపాంతరం చెందిన బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ హోదాలో చేరిన గులాబీ దళ నేత కేసీఆర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో 2018 ఎన్నికలు కావచ్చు, 19 పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఆయన సీటు ఆయనకి ఇవ్వకుండా అవమానపరిచారు. అది వాస్తవం. దీంతో రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకున్న కేసీఆర్ మీద తన వంతు కసి తీర్చుకోవాలని 2023 జనవరిలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవటం, బీఆర్ఎస్ పార్టీయే నా ప్రధాన శత్రువు లక్ష్యం అంటూ రాజకీయంగా తన సత్తా చూపించేందుకు 2023లో జరిగిన ఎన్నికల్ని వేదికగా చేసుకొని ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 10కి 10 గెలుస్తాం, అసెంబ్లీ గేటు తాకనేయమంటూ ఛాలెంజ్ చేయటం, ఆ ఛాలెంజ్ తగ్గట్టుగానే అభ్యర్థులు గెలిపించుకుంటారో తన వంతు ప్రయత్నం చేయటం, రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సుమారు 20 నుంచి 30 మంది మధ్య ఎమ్మెల్యే అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కీలకంగా వ్యవహరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానమైన లక్ష్యం ప్రజలతో మమేకం అవటం. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ తనకు జరిగిన అవమానాలు లేదా బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవకతవకల్ని వెలికి తీసే ప్రయత్నం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సగౌరవంగా సంబోధిస్తూనే తిరిగి ఒక సెటైరికల్ పదాన్ని వాడారు. సీనన్న నిన్న మొన్నటిదాకా మా పార్టీలో ఉన్నారు, క్విడ్ ప్రోకో అంటే ఏంటో ఆయనకు తెలుసా అని కొంత వివాదాస్పద ఆరోపణలు చేస్తూనే బాంబుల రెడ్డి అనేది ఒక నామకరణం చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. అంటే బాంబులు వెళ్తాయని చెప్పి మొదట్లో ప్రకటించింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాబట్టి ఆయన సీనన్న మా పార్టీలో ఉన్నప్పుడు సీనన్న, ఇప్పుడు బాంబుల రెడ్డి అంటూ సంబోధించడంతో పాటు అదే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మీడియా సమావేశంలో స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, 4 రోజులు ఆలస్యమైన ఏదైతే తప్పు చేస్తారో ఆ తప్పు శిక్ష తప్పకుండా అనుభవించాల్సింది అంటూ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. మొత్తం మీద కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కీ రోల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరే బీఆర్ఎస్ పార్టీ నేతలను కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇతర నేతలందరినీ కూడా వ్యూహాత్మకంగా టార్గెట్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. మొత్తం మీద రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు వేదికగా మారిన ఈ కార్ రేస్ ఫార్ములాతో పాటు మరికొన్ని
అంశాలు కూడా విచారణకు రాబోతున్నాయి అంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే కేటీఆర్ మాత్రం ఏడాది నుంచి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తోటే టైంపాస్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం, క్షేత్రస్థాయిలలో ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, చేయబోయే మోసాలను వివరిస్తామంటూ తనదైన రీతిలో కేటీఆర్ స్పందించారు. మొత్తం మీద రాజకీయ ప్రకంపనల నేపథ్యంలో సీనన్నగా గౌరవిస్తూనే బాంబుల రెడ్డిగా నామకరణం చేయడంతో ఈ అంశం ఏ వైపు ఆరోపణలు ప్రత్యారోపణలో ఏ వైపు దారితీస్తుందో వేచి చూడాలి.